ఈ శాండీ చేసే ఐటమ్స్ అన్ని కూడా వైరల్ ఐటమ్స్, వైరల్ గా ఉంటాయి. బిగ్ యూట్యూబర్స్ కావకపోవచ్చేమో కానీ బిగ్ కంటెంటర్స్ అయితే అవుతాం మనం. ఫైనల్ గా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి మాయా. పింక్ కలర్ లో ఉంది, పింక్ ఎక్కుతుంది రోజు నీ బాడీలోకి. హాయ్ మాయా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఈరోజు కూడా నన్నే భరించాలి మీరు. టైం వచ్చేసి 9:30 అయింది. లేట్ ఎందుకు అయింది అంటే మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి మళ్ళీ ఫీవర్ వచ్చింది. బాగా షివర్ అయిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ 4:30 ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపిస్తే ఆయన ఒక టాబ్లెట్ ఇచ్చి తగ్గుద్ది అదే అని చెప్పేసి అన్నారు. అంతే, టెస్టులు రాశారు. నైట్ ఆ టైం టెస్టులు అవ్వవు కాబట్టి ఇంకా ట్యాబ్లెట్ తీసుకుని వచ్చేసాము. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత పడుకున్నాడు, బాగానే ఓకే అయింది. మార్నింగ్కి మళ్ళీ ఫుల్గా ఫీవర్ ఉంది. టెస్టులు చేయించడానికి కూడా ప్రేమి నేను రాలేనురా అని అంటున్నాడు. సో అందుకని టెస్ట్లకి హోమ్ పికప్ అయితే బుక్ చేశాను. 10:30 ఆ టైంకి వస్తామని చెప్పేసి అన్నారనమాట. సరే టెస్టులన్నీ అయిన తర్వాత అది 8 అవర్స్కి రిపోర్ట్ వస్తుందంట. ఈ రోజు లాగ్ ఏంటంటే ఏమైనా హెల్తీగా మంచిది ఏమైనా కుక్ చేయాలి ఇంట్లో. మేము కూడా జాగ్రత్తగా ఉండాలి, వైరల్ ఫీవర్ కదా, మళ్ళీ అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పక్కాగా. కాబట్టి మా అమ్మ కూడా ఎక్కువ ఎలాగో చేయలేదు. సో అందుకని శాండీని కూడా రమ్మన్నాను. మా వాడు పడుకునే ఉన్నాడు, చూపిస్తాను చూడండి. అస్సలు బాగాలేదు. తడిగొట్టు అది పెట్టింది మా అమ్మ. ఇప్పుడే ల్యాబ్ టెక్నీషియన్ ఆయన వచ్చి టెస్టులన్నీ తీసుకుని బయలుదేరనమాట. కంప్లీట్ బ్లడ్ రిపోర్టు, టైఫాయిడ్, డెంగ్యూ ఏదో ప్యాకేజ్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేదో ప్యాకేజ్ ఉందన్నారు. అన్నీ తీసుకున్నారు. రిపోర్ట్ ఒక 8 అవర్స్ అలా పడుతుందంట రిపోర్ట్ వచ్చేసరికి. మా అమ్మ పెద్ద లిస్ట్ ఇచ్చేసింది. గ్రాసరీస్, ఫ్రూట్స్ ఏం కావాలో అవన్నీ తీసుకురామని చెప్పేసి పెద్ద లిస్ట్ ఇచ్చింది. అవి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇప్పుడే విజేతకు వచ్చాను. 4-5 షాపులు తిరగక్కర్లా, ఒక షాప్లో దొరికేద్దు కదని మేమేవో చాలా చెప్పింది కానీ ఏం గుర్తులో ఇది ఒకటే గుర్తుంది. బ్లాగ్ ఏం చేద్దాం అని ఆలోచించి ఐటమ్స్ అన్నీ మర్చిపోయా. ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసి అడిగాను. అయితే తిట్టకుండా తిట్టింది. తర్వాత యాపిల్స్, కివి, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి తీసుకురా ఫ్రూట్స్ అన్నీ అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ బీరకాయల రేటు 49 రూపాయలు అంట ఒక్కటి పెర్ పీసు. ఇది ఎందుకు అంత రేటు ఉంటుందో నాకు ఇప్పుడే అర్థం కాదు. నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. మళ్ళీ వర్షం మొదలైపోయింది గైస్, ఫుల్ పడుతుంది. కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. అయ్యో ఫ్రూట్స్ చెప్పింది కానీ ఇక్కడ బాగాలేదు. వేరే ప్లేస్లో ఏమన్నా చూసి తీసుకోవాలి. నాకు ఫ్రూట్స్ తీసుకునేసరికి తలపానం తోకొచ్చింది. ప్రతిసారి నేను మా అన్నయ్య గడ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడల్లా నేను కాన్ఫిడెంట్గా తీసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మా ఊడి గారు నాకే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడేమో ఒక్కడనే వచ్చేసరికి ఏది బాగుందో ఏది బాగాలేదో తెలియలేదు. పక్కన ఎవరైనా తెలియనోడు ఉంటే ఆడి మీద మనకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ చేస్తాం అనమాట. మా ఊడు లేకపోయేసరికి ఏదో తీసేసా. ఇంకా ఇప్పుడే ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చారు. ఆ పెద్ద మనిషి ఎవరంటే శాండీ వచ్చింది అనమాట. ఏంటి శాండీ ఎప్పుడు వచ్చింది, ఆడికి ఎప్పుడు ఫీవర్ వచ్చింది, నువ్వు ఎప్పుడు వచ్చావు అసలు? నాకు కూడా తెలియదు, వీడియో చూసి వచ్చాను. నేను కూడా చెప్పలేదు, నాకు ఫోన్ చేయలేదు, నేను బిజీగా ఉన్నాను కొంచెం. లేదు గైస్, అదంతా సొల్లే. శాండీ నిన్న వచ్చింది. ఆల్రెడీ నిన్న సూప్ చేసేటప్పుడు చాలా హెల్ప్ చేసింది శాండీ. ఎందుకంటే మా అమ్మకి చెప్పలేను, మా అమ్మ రెస్ట్ తీసుకోవాలి, వీడు చేయలేడు, నేను ఒక్కడే నా వల్ల అయితే అంత అవ్వదని చెప్పేసి రమ్మన్నాను. నేనే నిన్న వచ్చింది. వీడియోలో ఎక్కడ చూపించలేదు, అంతే. కెమెరామ్యాన్ రోల్ ఇచ్చాము అనమాట నిన్నంతా శాండీకి. ఈరోజు కూడా ఏదన్నా మంచిగా హెల్తీగా ఏదో ఒకటి చూశాను. అన్ని యూట్యూబ్ మహిమలే కదా ఈరోజు అంతమంది. చూసా ఒకటి పూల్ మకనీతో ఏదో. ఏంటి శాండీ చేద్దామా? పాప మ్యాటర్ ఏంటంటే ఆంటీ రెస్ట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చారు. ఆంటీకి రెస్ట్ లేకుండా చేస్తున్నారు పాపం. రెస్ట్ లేకుండా అయిపోయింది. రిపోర్ట్స్ ఏమనుకుంటున్నావు? పాజిటివ్ వస్తుందని అనుకుంటున్నాను. పాజిటివ్ అంటే మనకి పాజిటివ్. పాజిటివ్ ఏ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకున్నా. చిచి అది కాదు, అంటే మాకు పాజిటివ్ గా అంటే ఏమీ రాదు, రాదా, మంచిగానే వస్తాయి రిపోర్ట్స్ అని చెప్పేసి అంటుంది. పూల్ మకన అటుకులు అట్లతో కలిపి ఒక రెసిపీ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆర్డర్ పెట్టాను. అటుకులు, పూల్ మకన. అజ్జి బాబాయ్ చాలా రేట్ ఉంది ఇది. దీని 100 గ్రామ్స్ 150 ఎంతో పడింది ఇది. కానీ మంచిదంట, పూల్ మకన చాలా మంచిదంట. పూల్ మకన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా పెట్టాను. అవిసి గింజలు ఇవి కూడా పెట్టాను. ఇది మొత్తం నువ్వే చేయాల్సి అండి, నేను తిని పెడతాను, నువ్వు చేసి పెట్టి. ఈరోజు టైగర్ దెబ్బకి జ్వరం తగ్గిపోవాలి. ఆడు తింటాడో లేదు తర్వాత ఇష్టం, నేనైతే తింటా. నా కోసమే ఇది. మేకింగ్ ప్రాసెస్ ఎక్కువసేపు పట్టదు, ఫట్ మనం చేసేస్తాం అండి. చెప్పండి ఏమేం కావాలి? దీని పేరు ఏంటో చెప్పు, రెసిపీ పేరు ఫస్ట్. నిజంగా రెసిపీ పేరు నాకు తెలియదు. నువ్వే చెప్పాలి రెసిపీ పేరు. నేను చెప్తా ఉన్నాడు. పేరు ఏంటంటే పూల్ మకానీ పెరుగు రెసిపీ. అటుకులు, పూల్ మకానా, అది ఏమది పెరుగు, ఓకే, రైస్ అన్నమాట. పెరుగన్నం టైపు. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి గైస్. పెరుగు కావాలి, ఫ్లాక్స్ సీడ్స్, జీలకర్ర, పూల్ మకానా, అటుకులు,
పల్లీలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీర. నిన్న నేనేమో ఐటమ్స్ చూపించేటప్పుడు ఎలా పడితే అలాగే పెట్టేసి చూపించాను. అది లేడీస్ చేసే వంటలకి మనం చేసే వంటలకి అంత తేడా ఉంది. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? ఇవి పల్లీలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకుని ఈ రెండు పౌడర్ చేసుకోవాలి. ఏవి? జీలకర్ర మిక్స్ చేయాలా? మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. పూల్ మకాన కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. అన్ని రోస్ట్ చేస్తున్నాం ఫస్ట్. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయక్కర్లేదు. చుక్క నూనె లేకుండా చేసుకునే ఐటమ్ అంట ఇది. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. రైట్, ఇది చాలా బెటర్ కదా. అది పూల్ మకానా గురించి చాలా చెప్తారు, ఎప్పుడు ఎవరు తినరు కూడా అసలు. కానీ నార్త్ సైడ్ అయితే చాలా ఎక్కువ తింటారు దాన్ని. ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇవి వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 1 minute అలా ఫ్రై చేసుకోవాలి. యూట్యూబ్ లో రెసిపీ వీడియోస్ అని చూస్తుంటే ఎన్ని రెసిపీ వీడియోస్ వస్తున్నాయి శాండీ. ఆంటీలు రకరకాలుగా ట్రైల్ చేస్తున్నట్టున్నారు. నేను కూడా చాలా చేశాను కదా. అసలు ఎన్ని కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాలు చేస్తున్నారు. మా అమ్మతో కూడా ఒక ఛానల్ పెట్టించేయాలి. చేసే ఐటమ్స్ అన్ని ఆంటీకి చెప్తాను, ఆంటీ కాపీ పేస్ట్ చేసేది. ఈ శాండీ చేసే ఐటమ్స్ అన్ని కూడా వైరల్ ఐటమ్స్, వైరల్ గా ఉంటాయి. ఇది ఎంత వరకు ఫ్రై చేసుకోవాలంటే ఇలా పగలాలి. నొక్కితే క్రిస్పీగా పగిలినట్టు ఇలా పగలాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంతే. నెక్స్ట్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఒక 10 నిమిషాలు కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. నీళ్ళలో వదిలేయాలా? నీళ్ళలో తీసేయాలి. ఇలా కడిగేసుకొని జస్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక చూపించిన జీలకర్ర అవిసె గింజలు రెండు ఇలాగా కలిపాడేసేయండి శాండీ మిక్సీ. అది ఒకటొకటి వేస్తే అవ్వదనేసి అది అందుకని చెప్పేసి రెండు మిక్సీ కలిపి ఆడేసి చేతను ఎందుకు శాండీ ఇలా చేసుకోవాలంట. అక్కడ వీడియోలో చూపెట్టి అది శాండీకి రెసిపీ నేనే ఇచ్చాను అనమాట. ఫైనల్లీ దీని పేరేంటో కూడా నాకు ఇప్పటికీ తెలియదు అసలు. అయిపోయిందా శాండీ? అన్ని చేసాను, అన్ని రెడీ చేసాను. ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ అటుకులు వేసుకోవాలి. ఏంటి అలా ముద్ద అయిపోయినాయి? నానబెట్టుకున్నాం కదా, అటుకులు వేసుకొని కీరా వేసుకోవాలి. ఓకే, నాకు ఈ కీరా అంటే ఎంత చిరాకు. ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఏదైనా వేస్తాం కదా, తినాలి కదా ఏదైనా. చాలా వేసే మంచిదే కదా. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. పెరుగు చూసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు ఏం లేవా? ఇంకా ఉప్పు ఒకటే వేస్తారు, కారం ఏమి వేయరు. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. లైట్ గార్నిష్ చేస్తుంది పల్లీలు. కొంచెం తినేటప్పుడు కమ్మగా వస్తుంది. ఇది ఆంటీ చెప్పిన డైలాగ్. నేనున్నా నీ డైలాగ్. ఆంటీ ఇదే డైలాగ్ చెప్పింది. ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఈ అవిసె గింజలు జీలకర్ర పౌడర్. పౌడర్ ఆమె ఒక్కొక్క టీ స్పూన్ వేసింది. మనం మరి 2 టీ స్పూన్లు వేద్దామా? ఎందుకు? ఆవిడ చెప్పింది చెయ్యాలి, పోయింది అనుకో. అలా కాదు, అవిసె గింజలు 1 టీ స్పూన్ వేసింది, జీలకర్ర 1 టీ స్పూన్ వేసింది. మరి అందుకే మనం ఇది 2 అయితే. నీకు ఒకటి తెలుసా వాళ్ళు, మనం బిగ్ యూట్యూబర్స్ కావకపోవచ్చేమో కానీ బిగ్ కంటైనర్స్ అయితే అవుతాం మనం. కంటెంటర్స్ కంటెంటర్స్ కాదు, కంటెంట్ క్రియేటర్స్. అలా కట్ చేయను, నేను కట్ చేయను. అయిపోయింది. పెరుగు ఇది కూడా వేసుకుందాం. సరిపోలేదు. ఎలా వస్తుందో ఏంటో. మెయిన్ మకన వేద్దాం లాస్ట్ లో. ఇప్పుడు ఇవి కూడా వేసుకోవాలి. సగం వేసుకొని కొన్ని పైన పెట్టుకోవాలి గార్నిష్ కోసం. ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మెల్లమెల్లగా ఒకటి యాడ్ చేసి క్వాంటిటీ పెరిగిపోతుంది. నేను ఫస్ట్ అటుకులు వేసి పెరిగేసిన తర్వాత ఏంట్రా ఇంతే వచ్చింది, ఎవరికి సరిపోతుంది అనుకున్నా. నేనంతా ఒకసారి చేస్తాను, 100 సార్లు చేయను. ఉప్పు సరిపోయింది చూడు. చిన్నపిల్లలకి మెత్తగా పీసుకేసి తినిపిస్తారు కదా అలా. ఇప్పుడు టైగర్ కి జ్వరం వచ్చింది కదా పాపం, ఇలాగే చేసి పెట్టాలి మెత్తగా, కొంచెం డైజెస్ట్. ఒక్క తింటాడు, ఏమీ తిన్నట్టున్నాడు. చేదుగా ఉంది నాకు, నేను నాకేం వద్దు అంటున్నాడు. పెట్టేయడమే. ఇప్పుడు ఒకసారి నేను తిన్నా, నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. అవునా? నాకు ఆ కీరా మైండ్ లోకి వస్తుంటేనే నాకు ఎంత బాగుందో గుర్తొస్తుంది. ఇంకేం వెయ్యాలి? ఇంకేం లేవు. కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. వేసే వేస్ట్ చేయడం వేసేయి. అవి కూడా వేసే పైన. ఇది కూడా వేసేస్తున్నా. కొంచెం ఉప్పు కారం కూడా తగిలిస్తావా? పెప్పర్ పౌడర్ కూడా ఉంది మా దగ్గర. ఇది పడుతుందో లేదో కూడా తెలియదు. ఫైనల్లీ మనం పేరు లేని రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎవరు చూస్తారో మా వాడికి ఇవ్వాలి ముందు. ఆ టేస్ట్ వస్తే ఆడే చెప్తారు. వహీద్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఏంటిది? ఇది పేరు లేని ఒక రెసిపీ. అందులో పూల్ మకన, అటుకులు, పెరుగు, కీరా. ఎవరికి? నాకే. నీకే. వద్దురా బాబు, ఇలాంటిది అసలు హెల్త్ బాగాలేదంటే ఇలాంటి వెరీ హెల్తీ రా. హెల్త్ బాగాలేదు కానీ చేసాం ఇది. డైజెషన్ తొందరగా. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిన్నా ఇప్పుడే. చల్లగా ఉందట్టుంది ఇది. కొంచెమే తినలే, మళ్ళీ జలుబు చేస్తా.
ఓయ్ ఆ? కలప వస్తుంది. అది వీడికి నచ్చలేదు గైస్ శికారం వస్తుందంట. చూసారా మా ఫుడ్ రివ్యూ ఎలా ఇస్తున్నాడు. నేనైతే తినేసి ప్రతిదాడి ఏది చేసినా బా ఏముందిరా అన్నాను. ఫైనల్గా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి మాయా. ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ ఉందని చెప్పేసి వచ్చింది, తర్వాత టైఫాయిడ్ కూడా ఉందంట. సో ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి డాక్టర్ చూపించిన తర్వాత ఏమంటారో ఏంటో ఒకసారి చూడాలి. హాస్పిటల్కి వచ్చాము. చూసిన తర్వాత కొంచెం సెలైన్లు పెట్టాలి అని చెప్పేసి 4 సెలైన్లు పెట్టారు మొత్తం. ఇప్పుడు అప్పుడే ఒకటి అయ్యింది, ఇంకొకటి అవుతుంది. స్పీడ్గా పెట్టేశారు చాలా, అసలు ఉండలేకపోతుంది. ఇప్పుడు బాగానే ఉందా సెలైన్ పెట్టాక? ఇంటి దగ్గర నుంచి వచ్చేంతసేపు ఉండలేకపోయాడు. త్వరగా వెళ్దాం అని చెప్పేసి 4 సెలైన్లు అయిపోయిన తర్వాత ఒకసారి డాక్టర్ రమ్మన్నారు. కలిసి తర్వాత ఏం చెప్తారో చూసి ఒకవేళ ఇంకా తగ్గకపోతే అప్పుడు అడ్మిట్ అవ్వాలని చెప్పారు. 2 సెలైన్లు అయిపోయినాయి, 3rd సెలైన్ పెడుతున్నారు. లాస్ట్ సెలైన్ ఎక్కుతుంది. ఏంటి ఇది రెండు ఉంది, పింక్ కలర్లో ఉంది. పింక్ ఎక్కుతుంది రోజు మీ బాడీలోకి. ఇది అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇంటికి వస్తే అమ్మాయ 4 సెలైన్లు ఎక్కిన తర్వాత డాక్టర్ని కలిసాము. ఒక 2 డేస్ వరకు మార్నింగ్ ఈవినింగ్ సేమ్ ఈ రోజు అయితే ఎన్ని సెలైన్స్ పెట్టారో అలాగే పెట్టాలన్నారు. అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హాస్పిటల్ ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. ఇలాగ బెడ్ మీద సెలైన్ ఎక్కించుకుని ఒకరు వెళ్తున్నారు, ఇంకొకరు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఒకరు వెళ్తున్నారు, ఇంకొకరు వచ్చి జాయిన్ అవుతున్నారు. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైరల్ ఫీవర్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ రేపు పొద్దున ఇంకో వ్లాగ్లో కడుతాం. అప్పుడు వరకు ఉంటారు మరి. జై హింద్.